హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అయితే అందజేస్తుండగా, ఈ 18,750 రూపాయలకి సంబంధించి ఇప్పటికే పలు విడతల పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇకపోతే చివరి విడత సాయానికి సంబంధించిన 18,750 రూపాయలను గతంలో ఇచ్చిన తేదీ కాకుండా ఈ యొక్క తేదీలో కొంత మార్పులు అయితే చేయడం జరిగింది. మనకు గతంలో ఇచ్చిన తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి 10వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి 10 రోజుల పాటు లబ్ధిదారులకు పేమెంట్ విడుదల చేయాలని గతంలో నిర్ణయించగా, తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్ ను జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దాదాపుగా 10 రోజుల పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకు అందజేయాలని, అది కూడా ఆ యొక్క ప్రాంతంలో ప్రజాప్రతినిధుల ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి 10 రోజుల్లో మీకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ సంబంధించి మీ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే కండక్ట్ అనేది చేస్తారంటే మీ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ తేదీన మీకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మనకు 29వ తేదీన అంటే జనవరి 29వ తేదీన మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన బటన్ అయితే నొక్కడం జరుగుతుంది. ఆ తర్వాత విడతల వారీగా మీ యొక్క ప్రాంతాల్లో ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ తేదీన మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడానికి ఇంకా నెల రోజుల సమయం అనేది ఉంది కాబట్టి, ఇంకా ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి, ఇంకా ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీలో ఉండేవారు ఎవరైనా సరే ఎలిజిబిలిటీలో కనుక వచ్చే అవకాశం కనుక ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు కూడా చేర్చాలని, అలాగే గతంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి వివిధ రకాల పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ సరిచేసి ఈ యొక్క విడతల పేమెంట్ అనేది వచ్చే విధంగా, అది కూడా చివరి విడత పేమెంట్ అనేది వేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ అనేది దృష్టిలో ఉంచుకొని ప్రతి లబ్ధిదారుడు యొక్క పేరు అనేది పైన లిస్ట్ లో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సమాచారం అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నా, లేదా వారికి సంబంధించిన పేమెంట్ అనేది గతంలో ఆగిపోయి ఉన్నా, లేదా రిజిస్ట్రేషన్ లో ఏదైనా సరే తప్పులు అనేది జరిగి ఉండి మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు మరొకసారి అవకాశం కనుక ఉన్నట్లయితే మీ యొక్క పేరు అనేది చేర్చడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. అందులో మీకు సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి స్టేటస్ లో మీకు ఎలిజిబిలిటీ ఉందా, ఇనెలిజిబిలిటీ ఉందా, ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎందుకు ఇనెలిజిబిలిటీ వచ్చిందనే విషయాలను మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆధార్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది. మనకు జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చివరిలో మనకైతే రావడం జరుగుతుంది.